Watch full episodes on Jio Hotstar. మొట్టమొదలు మరోసారి ఆలోచించుకోండి. చాలా మంది చెప్తున్నారు అక్కడ కేవ్ మ్యాన్ ఉన్నాడని. తను మనుషుల్ని పట్టేసుకుంటాట. అందుకని ఎవరు అక్కడికి వెళ్ళడం లేదా? అందుకే కదా అక్కడికి వెళ్ళేది. ఆ కేవ్ మ్యాన్ రహస్యాన్ని మనం ఛేదించి తీరాలి. బ్యాటరీలో అయిపోయింది. ఇప్పుడు ఎవరు మాట్లాడింది? హెల్ప్ మీ, నాకు సహాయం చేయండి. ఉండండి, నేను సహాయం చేస్తాను. ఇంతకీ మీరెవరో చెప్పండి. నేను సైంటిస్ట్ భట్నాకర్ని. నేను ఇక్కడికి వచ్చి స్టోన్ ఏజ్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఒక టైం మిషన్ ని రెడీ చేశాను. అదిగో అక్కడ నుంచింది, అదే నా టైం మిషన్. తర్వాత ఏమైంది సైంటిస్ట్ అన్నయ్య? టైం మిషన్ రెడీ అయిపోయింది. కానీ నేను టైం మిషన్ లో వేరే చోటకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరో ఒక విచిత్రమైన మనుషులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టుకుని తినేస్తారు. వాళ్ళు నేను వెనక్కి కూడా పంపించలేకపోయాను. అందుకని నా మిషన్ ని పగలగొట్టారు. అదిగో చూడండి, అక్కడ పడుంది. ఇదిగోండి, అంతవరకు మీరు ఇవి తింటూ ఉండండి. మేము వెళ్ళి మీ మిషన్ చెక్ చేస్తాం. చాలా బాగుందయ్యా. ఇదే మిషన్. త్వరగా పూర్తయిపోతుంది. హోలా హోలా హూ, హోలా హోలా హూ, హోలా హోలా హూ, హోలా 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 హూ, హోలా 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 హూ, హోలా హోలా హూ. ఇక్కడికి వచ్చేసారు, త్వరగా పారిపోండి. నగర్ మీద ఒట్టు, నా కొబ్బరి బొండాల మీద ఒట్టు. అయ్యమ్మా, తప్పుకోండి. నీకు ఇది కూడా తెలియదా ఏంటి? మీరు పాతకాలం మనుషుల్లో ఉన్నారు. అలా కాదు, కింద కట్టెలు పెట్టి వెలిగించి పైన మమ్మల్ని కట్టేయాలి అంతే.
పతులు అటు చూసావా? మనం ఒడ్డుకొచ్చేసాం. మనకి ఇక్కడ ఏదైనా సహాయం దొరుకుతుందో చూద్దాం పదా. అలాగైతే అలా చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు. నేను వాళ్ళ వేషంలోనే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తాను. పాపం సైంటిస్ట్ భట్నాగర్ని పట్టుకున్నారో ఏమో చూసొస్తాను. ఇక్కడ ఏమైంది? హులా హులా చెప్పండి. హులా హులా గొయ్యి తవ్వి మనం ఆకుతో మూసేద్దాం. దానిపైన ఉయ్యాల కడదాం. వాళ్ళు ఉయ్యాలు ఊగడానికి వచ్చినప్పుడు అప్పుడు ఈ గోతులో వాళ్ళు పడతారు. హులా హులా వాళ్ళు నువ్వు అనుకున్నంత మూర్ఖులేం కాదు. మీరిక్కడ ఉండగా వాళ్ళు ఉయ్యాలు ఊగటానికి ఇక్కడ వస్తారా ఏంటి? చెప్పు. హులా 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 అతన్ని పట్టుకో. రండి, లోపలికి రండి. అదృష్టవశాత్తు నాకు ఈ బెలూన్ దొరికింది. మీరందరూ ఈ బెలూన్ లో కూర్చుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎక్కడెక్కడే మీరు రండి. ఎందుకు ఇక్కడే ఉంటారు? అరే అవును, నేనెందుకు ఇక్కడ ఉన్నాను? పదండి పదండి, నేను వస్తాను. ఓ నో, తప్పైన బటన్ నొక్కడం వల్ల మనం ఎక్కడున్నాం? ఏంటిది? ఇదేంటి ఇలా జరిగింది? ఆకాశం నుంచి మనం తిన్నగా షార్క్ పరిగెత్తండి. లగైతే లగైతే. అరే మిత్రులారా, ఏంటిది ఇలా పడిపోయారు? మీ దగ్గర షూస్ ఉంటే మాకు ఎందుకు ఇవ్వలేదు? మీరు అడగలేదు కదయ్యా. సరే పర్వాలేదులే, ఇదిగోండి ఈ షూస్ వేసుకోండి. థ్యాంక్ యూ. పదండి, మనం కేవ్ దగ్గరకు వెళదాం. సైంటిస్ట్ ఒక్కడే అక్కడ మనం వదిలేయలేం. పదండి. ఆ వ్యక్తులు నా ప్లాన్ ని మొత్తం నాశనం చేసేశారు. కానీ నా తెలివితేటలతో వాళ్ళని కూడా ఇక్కడి నుంచి తరిమేశాను. నేను వాళ్ళకి టైం మిషన్ ఇంకా కేవ్ మనుషుల గురించి చెప్పాను. ఆ తర్వాత కేవ్ మ్యాన్ మనుషుల్ని పంపించి వాళ్ళని బెదిరించాను. ఇంకా బెలూన్ సాక్గా పెట్టి వాళ్ళని ఇక్కడ తరిమేశాను. వాళ్ళకి ఇక్కడికి రారు. నా ల్యాబ్ ని ప్రశాంతంగా ఇక్కడ కట్టుకుంటాను. అంటే ఇక్కడ ఏ కేవ్ మ్యాన్ లేడు. ఈ ప్లాన్ అంతా ఆ సైంటిస్ట్ పటాకర్దేనన్నమాట. హులా హులా భాష మాట్లాడి విసిగిపోయాను బాస్. స్నేహితులారా, ఆ సైంటిస్ట్ వాళ్ళని భయపెడుతున్నాడు. వాళ్ళ చేత అన్ని పనులు చేయించుకుంటున్నాడు. వాడికి గుణపాఠం నేర్పాల్సిందే. పదండి. మీ హూలా హూలా భాష విని మాకు పిచ్చెక్కిపోయింది. మిమ్మల్ని ఏం చేస్తామో చూడండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సైంటిస్ట్ పటాకర్, నువ్వు మీ వాళ్ళతో మాట్లాడమంతా కూడా మేము విన్నాం. ఈ సమస్యలన్నిటికీ కూడా కారణం నువ్వే అని మాకు అర్థమైపోయింది. మీరు ఇక్కడ ల్యాబ్ కడతారని మాకు ఇప్పుడే అర్థమైంది. అవును, నేను ల్యాబ్ పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఐసోలేటెడ్ ఐలాండ్ నాకెక్కడా దొరకదు. అందుకే నేను దీన్ని ఎంచుకున్నాను. మనుషుల్ని బెదిరిస్తే ఇక్కడికి ఎవరు రారు. అప్పుడు నేను ప్రశాంతంగా రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ రీసెర్చ్ పని జైల్లో కూర్చునే చెయ్యవలసి ఉంటుంది. లేదు, నేను మిమ్మల్ని అసలు వెళ్ళనివ్వను. హూలా హూలా
పట్టుకోండి వెళ్ళి. మోటు తీసుకో, సమోసాలు తిను, ఇక విజృంభించు. అదిరింది. నువ్వు పట్నాకర్ ప్లాన్ మొత్తాన్ని నాశనం చేసేసావు. పెద్దయ్య, కొంచెం సేపట్లో పోలీసులు ఇక్కడికి వచ్చేస్తారు. నిన్ను ఇక్కడి నుంచి జైలుకి తీసుకువెళ్తారు తెలుసా? ఎప్పుడు చూసినా ఇక్కడికి వచ్చి డబ్బుని దోచుకుని వెళ్ళిపోతావు. అయ్యో, వీడిని ఆపడానికి ఎవరూ లేరా? ఎప్పుడు చూసినా డబ్బులు దోచుకుని వెళ్ళిపోతాడు. పెద్ద దోపిడీ దొంగలా ఉన్నాడు. రే గుండోడా, మర్యాదగా డబ్బులు తిరిగిచ్చే, లేదంటే నా చేతిలో అయిపోతావు. నువ్వు నన్నేం చేయగలవు? నేను ఒక దామా పైల్వాన్ని. నేను కొట్టేది ఎక్కువ, లెక్క పెట్టేది తక్కువ. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నీ పనేంటో అది చూసుకో. వెళ్ళు. అలాగా? అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? రే గుండు, నేనేం చేస్తానో చూడు. కాపాడండి. డాక్టర్ జట్కా, మోటుకి సాయం చేయండి. అరే మిత్రమా, సహోదరా, ఇదిగో తీసుకో. అరే ఆపండి. పెద్దన్నయ్య, దాంట్లో ఏమేశావు? నా టైం బాగుండి నేను తల వంచుకున్నాను. అటు చూడండి, అతను అల్లాడిపోతున్నాడు. అరే మిత్రమా, సహోదరా, ఇప్పుడు చెప్పి సుఖమేముందయ్యా? ఒకసారి వెనకాల తిరిగి చూడు, అప్పుడు నీకే అర్థమవుతుందయ్యా. మీరు అసలు ఏం చేశారు? ఏం చేసినా అదిరిపోయింది. అయ్యో, వచ్చేస్తాడు. పారిపోండి, అందరూ పారిపోండి. ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందాం. రండి. పదండి. అరే మోటు, మోటు ఎక్కడికి వెళ్ళాడు? అరే మిత్రమా, సహోదరా, నువ్వు ఎందుకయ్యా వంగావు? నువ్వు వంగకుండా ఉండుంటే వాడిలాగా స్ట్రాంగ్ గా అయ్యేవాడివయ్యా. అలాగైతే మళ్ళీ తను తిరిగి వచ్చాడు అనుకుంటా. అరే రండయ్యా, వెళ్ళి దాక్కుందాము. ఇప్పుడు మనమే ఏదో ఒకటి చేసి తీరాలి. డాక్టర్ జట్కా, మీరు వెంటనే యాంటీడోట్ ని రెడీ చెయ్యండి. అంతవరకు అతన్ని మేము బిజీగా ఉంచుతాము. అరే మిత్రమా, సహోదరా, నేను వెళ్ళి యాంటీడోట్ తయారు చేస్తానయ్యా. కానీ అంతకన్నా ముందు నేను వాడి బిహేవియర్ ని నోట్ చెయ్యాలి. నాతో మీరు దాగుడు మూతలు ఆడుకుంటున్నారా? అయితే నేను కూడా మీతో గేమ్ ఆడుకుంటాను.
బాగుంది రా ఆడదాం చాలా బాగుంటుంది అయ్యమ్మా చాలా బాగుంటుంది మనం గేమ్ ఆడుకోవచ్చు అరే మోటు ఇప్పుడు తనకి ఏం చేస్తున్నాడు? అరే పత్తులు నేను ఇదేనయ్యా ఆలోచిస్తున్నాను. ఇదిగో చూడు. అందరూ రండి. అదేనండి పదండి గేమ్ ఆడదాం. చెప్పు మమ్మల్ని ఏం చేయమంటావు ఇప్పుడు? ఇప్పుడే చెప్తాను. అయ్యమ్మా అలాగైతే మనల్ని ఇలా గుద్ది క్యారమ్స్ కాయిన్ లాగా అయిపోయేసాడు. ఇప్పుడు నేను ఈ కాయిన్స్ తో వాడుకుంటాను. కొట్టేది ఎక్కువ, లెక్క పెట్టేది తక్కువ. ఓకే, ఆట మొదలు పెడదాం. అలాగైతే నన్ను స్ట్రైకర్ గా మార్చేశాడు. అయితే ఎక్కువ దెబ్బలు నేనే తినేలా ఉన్నాను. ఒక్కసారి సరి కాదేమో నేను నిన్ను వదిలిపెట్టేది లేదా? నాకైతే అరే పెద్దనే ఇంకా ఎంతసేపు? నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దయ్యా. ఇలాగైతే నా 20 ఏళ్ళ అనుభవంలో నేను మొదటిసారిగా స్ట్రైకర్ గా మారేనా. చాలా కష్టంగా ఉంది. నేనే స్ట్రైక్ చేయాల్సి వస్తుంది, అందరినీ ఢీ కొట్టాల్సి వస్తుంది. ఇది చాలా దారుణం. చాలా ఓవర్ అయింది. ఇక మేము ఈ గేమ్ ని ఆడం. అలాగా, సరే పదండి వేరే గేమ్ ఆడుకుందాం. గుండడా ఏం చేస్తున్నావు? వదిలే అల్లుగా మార్చేసేవేంట్రా? అయ్యమ్మా ఇప్పుడే చేద్దాం. నాకు దెబ్బ తగులుతుంది. నా దగ్గరికి రావద్దు. అందరూ ఫ్లయింగ్ హెల్మెట్ వేసుకుని ఎగిరిపడి కడిచే. ఎక్కడికి పారిపోతున్నారు? ఇంకా గేమ్ పూర్తవ్వలేదు. తొందరేంటి? మమ్మల్ని ఏం చేయొద్దు, పారిపోండి. మేము ఎలాంటి గేమ్ ఆడము, అర్థమైందా? ఇలాగైతే మనం దోమల్ని ఎలా కొడతామో అతను మమ్మల్ని అలా కొట్టి ఆడుకుంటున్నాడు. ఇది దారుణ. పరిగెత్తండి, పారిపోండి. ఏదో ఒకటి చెయ్యి. మోటు యాంటీడోట్ ఇప్పుడు రెడీ అవుతుందో తెలియట్లేదు. ఇప్పుడు ఉన్నది ఒకే ఒక్క దారి. ఇదిగో సమోసాలు తిను, విజృంభించు. సమోసా మిస్టర్ ఫైల్మాన్ వస్తున్నాను చూడు. నేను కొట్టే దెబ్బకి నీకు దిమ్మ తిరిగి బొమ్మలాట కనిపిస్తుంది, చూసుకో. వినడానికి బాగుంది. రా కొట్టు. అందుకే నేను నా మొహాన్ని నీకు దగ్గరగా తీసుకొచ్చాను. కొట్టు కొట్టు. అరే మిత్రమా సహోదర ఏం చేస్తున్నారు? అసలు ఏం చేస్తున్నారయ్యా? నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. మీరు వేరే వైపుకి వెళ్ళి ఆడుకోండి. ఇతని ఆట ముగిసినట్టే. మోటుకి కొత్త శక్తి వచ్చింది. నువ్వు ఇంకా యాంటీడోట్ రెడీ చెయ్యలేదు. అరే మిత్రులారా సహోదరులారా ఆగండి అయ్యా, ఆగండి. నాకు కొంచెం టైం ఇవ్వండి అయ్యా. నీకు ఈ పవర్ ఎక్కడ దొరికింది? ఉండరా గుండడా చెప్తాను. అరే అడు చూడండి.
జరిగింది. నిన్ను కొట్టాల్సిన బాకీ ఇంకా ఉంది. ఎన్నిసార్లు కొట్టానో అసలు లెక్క పెట్టలేదు. నేను ఇక మీతో ఫైట్ చేయలేను. డాక్టర్ జట్కా, మీ యాంటీడోట్ ఎప్పుడు రెడీ అవుతుంది? డాక్టర్ జట్కా, అన్నయ్య మీ యాంటీడోట్ ఏదైతే ఉందో దాన్ని రెడీ చేసి ఇవ్వండి. మిత్రమా సహోదర, యాంటీడోట్ రెడీగానే ఉందయ్యా, ఇదిగో తీసుకో. డాక్టర్ జట్కా, మేము ఎంతసేపు దెబ్బలు తిన్నాం, తన్నులు తిన్నాం, నానా ఆగచాట్లు పడుతుంటే యాంటీడోట్ మీ జేబులో పెట్టుకుని ఎందుకు ఇవ్వలేదు మాకు? అరే మిత్రమా సహోదర, ఇలా అయితేనే మజా వస్తుంది కదయ్యా. ఒక్కొక్క సీను బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ నేను ఏమనుకున్నానంటే రైటర్ గా మారిపోదాం అనుకున్నానయ్యా. అలాగే క్యారం ఆడే సీను చాలా మజా వచ్చిందయ్యా. చాలా బాగుంది. థ్యాంక్ యూ మూటపట్ల గారు, మీ వల్ల ఈ గుండాన్ని మేము పట్టుకున్నాము. సార్, అది మా కర్తవ్యం సార్. ఇన్స్పెక్టర్ గారు, తనకి రకరకాల ఆటలు ఆడడం చాలా ఇష్టం. వీడి ఆశని నేను నెరవేరుస్తాను, కానీ జైల్లో Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.